నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్రంలో ఇప్పటికీ వైకాపా కోడే అమలు. అధికార పార్టీ సేవలో తరిస్తున్న కొందరు పోలీసులు. రాజీనామా చేసిన వాలంటీర్లు రాజకీయ నాయకులేనన్న ధర్మాన. ప్రతి ఒక్కరూ వైకాపాకు 100 ఓట్లు తీసుకురావాలని ఆదేశం. ఎన్నికల్లో గెలవడానికి అడ్డదారులు తొక్కుతున్న వైకాపా. పొదుపు మహిళా సంఘాలకు తాయిలాల ఎర. తెలంగాణలో ఐటీ, ఏపీలో లూటీ. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి యువత వలస. త్వరలో భారత్లో పర్యటించనున్న ఎలాన్ మస్క్. ప్రధాని మోదీతో సమావేశానికి ఎదురు చూస్తున్నానన్నట్టు వెల్లడి. పేరుకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, కానీ చాలా చోట్ల వైకాపా కోడే అమలవుతోంది. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చి 20 రోజులవుతున్న కొందరు వైకాపా భక్త కాకీలు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. వైకాపా రౌడీ మోకల అరాచకాలకు కొమ్ము కాస్తున్నారు. కాల్చి పడేస్తా, లాకప్లో వేస్తా అని విపక్షాలని పోలీసులు హెచ్చరిస్తున్నా ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు. ఇంతకీ రాష్ట్రంలో అమలవుతోంది వైకాపా కోడా, ఎన్నికల కోడా? చూశారుగా, కాకి చొక్కా వేసుకుని కారంపూడి సీఐ చిన్న మల్లయ్య ఎలా రంకెలేస్తున్నారో. కాల్చి పడేస్తా, రౌడీ షీట్ తెరిచి లాకప్ లో వేస్తా అంటూ తెలుగుదేశం శ్రేణుల్ని చిన్న మల్లయ్య బెదిరిస్తే ఇంతవరకు ఎలాంటి చర్యల్లేవు. కనీసం సంజాయిషీ అడగలేదంటే ఏపీలో అమల్లో ఉంది ఎన్నికల కూడా వైకాపా కూడా. తాగుతుంటే సీఏ గారు వచ్చాడు. వచ్చి ఏం చేశాడంటే పరిగెత్తుకుంటా అటు వాళ్ళని ఇటు వాళ్ళు గదువుకుంటా వచ్చి నా దగ్గరకు వచ్చేసాడు. రాగానే సార్ పట్టబోతే నేను చెప్పాడు రామనండి అన్న. అనగానే అన్నాడు, అరే మీరు ఏమంటారు, నా కొడుకుని ట్రోల్ చేశారా మీరు? అయ్యే అంటారు, నాకు సంబంధం లేదు సార్ అన్న. ఇక్కడ నుంచి మ్యాన్ హ్యాండింగ్ చేసుకుంటా నన్ను జీబీ ఎక్కించాడు. ఎక్కించుకుని తీసాపోయి స్టేషన్ లో అమ్మనా బూతులు. ఇక్కడ టీ దాటానికి మీరు రాకూడదా? తెలుగుదేశం నాయకులు తిరగకూడదా? కర్నూలులో తెలుగుదేశం నాయకుడు శేషగిరి శెట్టిని స్పెషల్ పార్టీ సీఐ ఆదినారాయణ రెడ్డి, 2 కానిస్టేబుళ్లు కౌన్సిలింగ్ పేరిట పిలిచి చితకబాదారు. హింసను అడ్డుకోవాల్సిన పోలీసులే ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతుంటే ఎన్నికల సంఘం ఎందుకు ఉపేక్షిస్తోంది? ఇలాగైతే నిష్పాక్షిక ఎన్నికలు సాధ్యమేనా? మాకు పూర్తిగా షట్లు ఇప్పించి లారీ పట్ట ఉంటుందో, టైర్ పట్ట ఉంటుందో పట్ట తీసుకొని మాకు కొట్టడం, దాడి చేయడం జరిగింది. మీరు టీడీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నారు, అందుకే మీకు కొడుతున్నాం. ఆయన 9th వార్డు, నేను 8th వార్డు కార్పొరేటర్, ఈ అబ్బాయి వచ్చేసి బూత్ ఇన్ఛార్జి. అందుకే కొడుతున్నాం మీకు, అంతే. ఏం చెప్పకూడదు, మాకు మేమేం చేసేది లేదు. పల్నాడు జిల్లా క్రోసూరులో తెలుగుదేశం కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టారు. చంద్రబాబు ప్రజాగళం సభ విజయవంతం కావడాన్ని చూసి ఓర్వలేక వైకాపా నాయకులే నిప్పు పెట్టారని పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు చర్యలు లేవు. కృష్ణా జిల్లా గన్నవరంలో వైకాపా నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై సి విజిల్ యాప్ లో ఫిర్యాదు చేసిన తెలుగుదేశం నాయకురాలు మాధవిరెడ్డి, ఆమె కుమార్తెపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడితే పోలీసులు వారికే వత్తాసు పలికారు. నేను వీళ్ళందరూ ఆపి నా మీద అటాక్ చేస్తూ ఈ లేడీస్ వచ్చి నా అద్దం పగలగొడుతుంటే నేను ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాను. చూపించండి మరి ట్రాఫిక్ కి అడ్డుగా ఉంది, కాదండి నేను ఆల్రెడీ రికార్డ్ చేశాను, మీరు రాకముందే పెట్టిన బండి. ఇక గుడివాడలో వైకాపా అండదండలతో పేట్రేగిపోతున్న గంజాయి బ్యాచ్ ఓ ఇంటర్మీడియట్ అమ్మాయిని వేధించింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకుండా నిందితులకే సహకరించారు. వేధింపులు మరింత పెరగటంతో బాధితురాలి తండ్రి దిశ యాప్ లో ఫిర్యాదు చేశారు. ఫలితంగా అతనిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టేందుకు ఇన్స్పెక్టర్లు యత్నించారు. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడానికి చెందిన తెదేపా నాయకులు తులసి నాయక్, రవి నాయక్, సీను నాయక్లపై వైకాపా శ్రేణులు కర్రలు, గొడ్డలితో దాడికి పాల్పడ్డారు. పల్నాడులో వైకాపా అరాచకాలకు అంతేలేదు. పోలీసులు కూడా వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తూ ప్రతిపక్షాలను వేధిస్తున్నారు. పల్నాడు జిల్లా ఎస్పీని బదిలీ చేసిన ప్రభుత్వం మరికొందరు వైకాపా బంట్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
ఇక గుంటూరు జిల్లా పోలీసులు ఎన్నికల కోడ్ అమల్లో ఒకవైపే చూస్తున్నారు. కొల్లూరు మండలం కిష్కిందపాలెంలో పంచాయతీ సిబ్బంది తెదేపా కార్యకర్తల ఇళ్లపై జెండాలు తొలగించారు. వైకాపా నాయకుల ఇళ్లపై ఆ పార్టీ జెండాల్ని మాత్రం తీయలేదు. ఇదేంటని ప్రశ్నించిన తెదేపా నాయకులపై వైకాపా వారు దాడి చేశారు. పోలీసులు కూడా రివర్స్ లో తెదేపా వారిపైనే కేసు పెట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైకాపా ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ అనుచరులు తెదేపా కార్యకర్తలు కిషోర్, నరసింహరావులపై రాడ్లు, కుర్చీలతో దాడి చేశారు. 3 రాజధానులపై ప్రశ్నించినందుకు దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నా సరే ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులు వైకాపా నాయకుల ఫిర్యాదు ఆధారంగా తిరిగి బాధితులపైనే రివర్స్ కేసు పెట్టారు. దాడికి పాల్పడ్డ వారిపై తేలికపాటి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి వారికి కొమ్ము కాశారు. నా మోటార్ సైకిల్కి చంద్రబాబు నాయుడు బొమ్మను, ఎన్టీ రామారావు బొమ్మ స్టిక్కర్ ఉంది సార్. నేను పైనుంచి వర్క్ జరుగుతుంది, వచ్చేసరికి కింద కుర్చీల్లో కూర్చొని ఉన్నారు. ఫ్రెండ్లీగానే డిస్కషన్ జరిగింది. అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో తెదేపా మద్దతుదారు దుకాణంలో పనిచేస్తున్న కూలీపై ఎస్ఐ నాగశివరెడ్డి దాడికి పాల్పడ్డారు. దుకాణ యజమాని వైకాపాలో చేరేలా ఒత్తిడి చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారన్న ఫిర్యాదులున్నాయి. అద్దంకి నియోజకవర్గం బల్లికురవ మండలం నుంచి వైకాపాకు 3,000కు పైగా మెజారిటీ తెప్పిస్తానని ఓ పోలీసు అధికారి బహిరంగంగానే శపథం చేస్తున్నారు. జై తెలుగుదేశం, జై గొట్టిపాటి అని నినాదాలు చేసినందుకు వైకాపా నాయకుల ఫిర్యాదుపై అద్దంకి నియోజకవర్గం వేమవరం తండా వాసులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలపై కొందరు పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. తమకు నచ్చిన పార్టీకి జై కొట్టడం కూడా నేరమేనా? ఇక కాకినాడ శివాలయంలో అర్చకుడిని వైకాపా నేత, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు కాలితో తన్ని చెంపపై కొట్టారు. పోలీసులు రాజీ కుదిర్చి కేసును నీరుగార్చే ప్రయత్నం చేశారు. మొక్కుబడి సెక్షన్తో సరిపెట్టేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు పోలీసులు వైకాపా నాయకులకు ఎంతలా కొమ్ము కాస్తున్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రాజకీయ హింసకు తావివ్వద్దని, అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎస్పీలనే బాధ్యుల్ని చేస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించినా వైకాపా అధికారాహంతో కళ్లు మూసుకున్న కొందరు పోలీసులు అవేవీ లెక్క చేయడం లేదు. ఇదే అదునుగా వైకాపా నాయకులు పేట్రేగుతున్నారు. ఇలాంటి వారిని ఉపేక్షిస్తే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ హింసాత్మక ఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. శాంతియుత ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ లక్ష్యానికి విఘాతం కలుగుతుంది. వాలంటీర్లు ఇక నుంచి నాయకులే అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా గారం మండలం లింగాల వలసలో జరిగిన సమావేశంలో వాలంటీర్లకు, వైకాపా బూత్ ఏజెంట్లతో పాటు నాయకులకు ధర్మాన దిశానిర్దేశం చేశారు. రాజీనామా పత్రాలు అందజేసిన వాలంటీర్లు ఈ నెల రోజులు ప్రజలకు నచ్చజెప్పి వైకాపాకు ఓట్లు వేయించాలన్నారు. మనందరూ వాలంటీర్లు అంటున్నారు. వాలంటీర్లు ఇప్పుడు లేరు, వాళ్ళంతా పార్టీ కార్యకర్తలే. అందుకే నేను వాలంటీర్లు అనే సంతోషం చెప్పలేదు, నేను ఆ పేరు చెప్పలేదు. వాలంటీర్లు అనేది మన లేరు, మనకి వాలంటీర్లు అందరూ రిజైన్ చేశారు. వాళ్ళందరూ ఇప్పుడు పార్టీ లీడర్సే, పార్టీ కార్యకర్తలే. ఎందుకంటే అంతకు ముందు కూడా వాళ్ళు పార్టీ గెలుపొందడానికో గత పార్టీ ఆశయాలు నమ్మో వచ్చినటువంటి కుటుంబాల నుంచి ఉన్నోళ్ళే వాళ్ళందరూ. చక్కగా పని కూడా చేశారు. సరే, ఇంకా వాళ్ళు గొడవ పెడుతున్నారు కనుక రిజైన్ చేసేసారు. మనం ఎన్నికలైన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడుతుంది, మళ్ళీ ఫ్రెష్ అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం దాని గురించి మీరు ఎవరు వరి అవ్వాల్సిన పని లేదు. పార్టీ కార్యకర్తలుగానే మీ అందరూ ఉంటారని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇది కాకపోయినా మీ కుటుంబాలన్నీ పార్టీ అభిమానస్తులైన కుటుంబాలే. సహజంగానే మీరు అటు ఆ పని చేస్తారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరిస్తూ ముందుకెళ్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైకాపాను వీడి తెదేపాలో చేరుతున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం గండిగుంటలో తెదేపా అభ్యర్థి బోడే ప్రసాద్ ఎన్నికల ప్రచారం నిర్వహించి కూటమి అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. విజయవాడ శివారు గొల్లపూడిలో మైలవరం ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ తెలుగునాడు ట్రేడ్ యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. విజయవాడ రూరల్ మండలం పి నైనవరం గ్రామానికి చెందిన విజయ్ సాగర్ వాలంటీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి 40 కుటుంబాలతో కలిసి తెదేపాలో చేరారు. గన్నవరం ఎన్డీఏ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వీరికి తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి, అవనిగడ్డ జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ సమక్షంలో కోడూరు, మొవ్వ మండలాలకు చెందిన 120 మంది వైకాపా నేతలు జనసేనలో చేరారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా పలువురు సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైకాపాను వీడి తెదేపాలో చేరారు.
విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో అన్నవరం నుంచి చిప్పాడి వరకు తెదేపా అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార ర్యాలీ నిర్వహించారు. మధ్యవలస గ్రామంలో వైకాపా నేతలు పెద్ద ఎత్తున గంటా శ్రీనివాసరావు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. 8 పంచాయతీలకు చెందిన సర్పంచులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ప్రముఖ హాస్య నటుడు జబర్దస్త్ ఆది జనసేన తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో పాదయాత్ర చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఎన్డీఏ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు తెదేపా, జనసేన, భాజపా శ్రేణులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. సిగడం మండలం దేవరవలసలో వైకాపా నేత శ్రీనివాసనంద సరస్వతి 500 కుటుంబాలతో కలిసి ఈశ్వరరావు సమక్షంలో తెదేపాలో చేరారు. విజయనగరం జిల్లా రాజాం ఎన్డీఏ అభ్యర్థి కొండు మురళీమోహన్ రాజయ్యపేటలో జయహో బీసీ కార్యక్రమం చేపట్టగా 30 కుటుంబాలు వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. బొబ్బిలిలో కూటమి అభ్యర్థి బేబీ నాయన పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. కోనసీమ జిల్లా కొత్తపేట అభ్యర్థి బండారు సత్యానందరావు రావులపాలెం మండలం గోపాలపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంపచోడవరంలో ఎమ్మెల్యే అభ్యర్థి మిర్యాల శిరీష, అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. బాపట్ల జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలపై అవగాహన కల్పించారు. చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ కట్టమంచిలోని మసీదులో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కర్నూలులో తెలుగుదేశం అభ్యర్థి టీజీ భరత్ జోరుగా ప్రచారం నిర్వహించారు. అనంతపురం జిల్లా ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ, కళ్యాణదుర్గం తెదేపా అభ్యర్థి అలిమినేని సురేంద్రబాబు కంబదూరు మండలంలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. తోటి తెలుగు రాష్ట్రం తెలంగాణ ఐటీలో మేటిగా దూసుకెళ్తోంది. జగన్ అసమర్థ విధానాలతో మన రాష్ట్రంలో లూటీయే తప్ప ఐటీ కనిపించడం లేదు. పొరుగు రాష్ట్రానికి గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్లు తరలివస్తుంటే ఏపీ వైపు చూసేవారే కరువయ్యారు. ఐటీ పాలసీతో అద్భుతాలు చేస్తామని ఆర్భాటం చేసిన జగన్ కొత్త కంపెనీలు తేవడం కాదు, ఉన్న వాటిని తరిమేశారు. గత్యంతరం లేక ఉపాధి కోసం యువత పొరుగు రాష్ట్రాల బాట పడుతున్నారు. 2021 జూన్లో ఏపీ ఐటీ పాలసీ 2021-24ని ఆవిష్కరించిన సీఎం జగన్ యువతలో భారీ ఆశలు కల్పించారు. ఐటీలో తక్కువ సమయంలోనే ఇతర రాష్ట్రాలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదుగుతామని యువత, వారి తల్లిదండ్రులు ఆశించారు. కానీ జరిగింది మాత్రం ఇందుకు భిన్నం. పాలసీ గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసినా ఇందులోని ఒక్క అంశాన్ని ఆచరణలో పెట్టలేకపోయింది వైకాపా సర్కారు. వాస్తవానికి వివిధ దేశాలు, రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్నవాళ్లు ఎక్కువ సంఖ్యలోనే ఉంటారు. కానీ ఏపీలో ఐటీ కంపెనీలకు కేంద్ర స్థానంగా ఉండే ఒక్క క్లస్టర్ను కూడా నెలకొల్పలేని వైఫల్యం జగన్ ప్రభుత్వానిది. ఏపీ ఐటీ పాలసీ 2021-24లో వైకాపా సర్కారు ఎన్నో హామీలు ఇచ్చింది. అందులో ఒకటి కాన్సెప్ట్ సిటీ అభివృద్ధి. అన్ని రకాల సౌకర్యాలు, మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో కాన్సెప్ట్ సిటీలు నెలకొల్పుతామని తెలిపింది. మానవ వనరుల లభ్యతకు, నివాస ప్రాంతాల ప్రగతికి చర్యలు తీసుకుంటామని వివరించింది. కానీ ఆ దిశగా అడుగు కూడా ముందుకు పడలేదు. 3 ప్రాంతాల్లో కాదు కదా, ఒక్క చోట కూడా ఐటీ కాన్సెప్ట్ సిటీని ప్రారంభించలేకపోయింది. ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్ రీసెర్చ్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని దానిని తుంగలో తొక్కింది. విశాఖపట్నంలో ఈ వర్సిటీని నెలకొల్పి అత్యాధునిక ఐటీ సాంకేతిక పరిజ్ఞానంపై పనిచేసేందుకు అవసరమైన మానవ వనరులను అందిస్తామని సర్కారు ప్రకటించింది. యువతను ఔత్సాహిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను ప్రోత్సహించడం దీని లక్ష్యమని వివరించింది. తర్వాత ఈ విషయాన్నే మర్చిపోయింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంక్యుబేషన్ కేంద్రాలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ల్యాబ్స్, కోవర్కింగ్ స్పేసెస్, డిజిటల్ లైబ్రరీ తదితర ఐటీ సదుపాయాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ పార్కును సైతం ఆవిష్కరిస్తామని ఐటీ పాలసీలో పేర్కొన్నారు. తర్వాత అతిగతి లేని ఐటీ హామీల్లో ఇది ఒకటిగా మిగిలిపోయింది. అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి యాక్సిలరేట్ స్టార్టప్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పథకానికి రూపకల్పన, 100 కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏర్పాటు, వర్సిటీలు, కాలేజీల భాగస్వామ్యంతో హ్యాకథాన్స్ నిర్వహణ, ఔత్సాహికులకు శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలను ఐటీ పాలసీలో పొందుపరిచారు. ఇందులో ఒక్క అంశాన్ని కూడా అమలు చేయలేక జగన్ చేతులెత్తేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఐటీ చిత్రపటంలో ఆంధ్రప్రదేశ్కు సముచిత స్థానం కల్పించాలనే తపనతో అప్పట్లో ఎంతో మంది ప్రవాస భారతీయులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి
విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోని కొన్ని ఐటీ కేంద్రాలు, బ్యాక్ ఆఫీసులు నెలకొల్పారు. కేవలం విజయవాడ పరిసరాల్లోనే ఇలాంటివి 100కు పైగా కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వివిధ భిన్న వ్యాపార రంగాలకు సంబంధించి డేటాను ప్రాసెస్ చేసే బ్యాక్ ఆఫీసులను కూడా ఎక్కువ సంఖ్యలోనే ప్రారంభించారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే జీతభత్యాలు తక్కువే అయినా ఖర్చులు తక్కువగా ఉండటం, సొంత ఊరికి దగ్గరగా ఉంటూ పనిచేసుకోవచ్చనే భావనతో యువత ఈ కేంద్రాల్లో ఉద్యోగాలకు మొగ్గు చూపారు. క్రమేణా రాష్ట్రంలో ఐటీ రంగం వేగం పుంజుకుంటుందని ఆశిస్తోన్న తరుణంలోనే 2019 ఎన్నికలొచ్చాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు కొత్త కంపెనీలను ఆకర్షించి ఐటీ రంగం విస్తరణకు దోహదపడకపోగా అప్పటికే ఉన్న సంస్థలు మూతబడేలా చేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటయ్యాయన్న ఒకే ఒక్క కారణంతో జగన్ తీసుకున్న కక్షపూరిత నిర్ణయాలతో ఐటీ రంగం కుదేలై ఉనికి కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ కేవలం 926 కోట్లు మాత్రమేనని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖల మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ గతేడాది ఏప్రిల్లో రాజ్యసభలో ప్రకటించారు. ఇది మన దేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో 0.14% మాత్రమేనని వెల్లడించారు. అంతేకాకుండా 5 ఏళ్లలో మన దేశం నమోదు చేస్తున్న ఐటీ ఎగుమతుల్లో ఏపీ ఎగుమతులు 0.2% కంటే తక్కువేనని స్పష్టం చేశారు. కర్ణాటక నుంచి 3 లక్షల కోట్లకు పైగా, తెలంగాణ నుంచి సుమారు 2 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎగుమతులు ఆ రాష్ట్రాల ప్రగతిని కళ్లకడుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో ఐటీ రంగం లేనట్లేననే భావన కలక్కమానదు. ఈ నిరుత్సాహకర పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ యువతకు శాపంగా మారాయి. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా పట్టాపుచ్చుకొనొస్తోన్న వేలాది మంది విద్యార్థులు ఏపీ ప్రభుత్వ పుణ్యమా అని ఐటీ ఉద్యోగాల వేటలో పొరుగు రాష్ట్రాల బాట పట్టాల్సిన దుస్థితి దాపురించింది. గత 2.5 దశాబ్దాల కాలంలో మన దేశంలో ఐటీ రంగం బహుముఖంగా విస్తరించింది. ఈ రంగం దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా 50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుండగా పరోక్షంగా 4 రెట్లు అధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఒక కుటుంబంలో ఒకరికి ఐటీ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం ఆర్థిక స్థిరత్వం సాధించే వీలు కలుగుతుంది. పైగా పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా అధిక ఆదాయం వస్తుంది. తగినంతగా ఆదాయాలు లేక అప్పుల మీద కాలం వెళ్లబుచ్చుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐటీ రంగం ఓ కల్పతరువు అని చెప్పొచ్చు. జగన్ సర్కారు మాత్రం వీటిని పట్టించుకోకుండా ఐటీని పూర్తిగా విస్మరించి ఉద్యోగావకాశాలు కల్పించకుండా తీరని అన్యాయమే చేసింది. ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నింటినీ వైకాపా వాడుకుంటోంది. పట్టణ పొదుపు సంఘాల రిసోర్స్ పర్సన్లకు అధికార పార్టీ నేతలు ప్రలోభ పెడుతున్నారు. మహిళల ఓట్లు తమకే వేయించాలని వారికి ప్యాకేజీలు ఇస్తున్నారు. అంతేకాకుండా మహిళా సంఘాలతోనూ రహస్య భేటీలు నిర్వహిస్తూ మంతనాలు జరుపుతున్నారు. ఇప్పటికే విశాఖ, విజయవాడ, కాకినాడ, గుంటూరులో తాయిలాల పంపిణీ జరిగిపోయింది. పట్టణ పొదుపు సంఘాల నిర్వహణలో క్రియాశీలకంగా వ్యవహరించే రిసోర్సు పర్సన్లకు వైకాపా నేతలు ఎరవేస్తున్నారు. అనేక చోట్ల ఆర్పీలు అంగీకరించడంతో వారికి భారీగా సొమ్ములు ఇస్తున్నారు. రిసోర్సు పర్సన్లను నియంత్రించాల్సిన పుర, నగరపాలక సంస్థల అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అక్రమ ఆర్థిక వ్యవహారాలపై నిఘా పెట్టి చర్యలు తీసుకోవాల్సిన ఎన్నికల కమిషన్ చోద్యం చూస్తోంది. ఎన్నికల్లో గెలుపునకు వైకాపా నేతలు ఇప్పటికే అనేక అడ్డదారులు తొక్కుతున్నారు. ఈ క్రమంలో పట్టణ మహిళలకు పొదుపు పట్ల అవగాహన కల్పిస్తూ బ్యాంకు రుణాల సద్వినియోగాన్ని పర్యవేక్షించి ఆర్పీల ద్వారా మంత్రాంగం నడుపుతున్నారు. ఆర్పీలకు ప్రభుత్వం ప్రతి నెల 7,000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తోంది. ఒక్కో ఆర్పీ పరిధిలో 25 సంఘాలు ఉండగా ఒక్కో సంఘంలో 10 మంది సభ్యులు చొప్పున మొత్తం 250 మంది ఉంటారు. ఒక్కో నియోజకవర్గంలో 30 నుంచి 40 వేల మంది సభ్యులు ఉంటారని అంచనా. విశాఖ నగరంలోని 2 నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఒక్కో ఆర్పీకి ఇప్పటికీ 25,000 రూపాయల చొప్పున నజరానాలు అందించారు. వీరు తమ పరిధిలోని మహిళా సభ్యులకు తాయిలాలు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పొదుపు సంఘాలను సమన్వయం చేసే కొందరు కోఆర్డినేటర్లు అభ్యర్థులకు బాహాటంగానే సహకరిస్తున్నారు. కాకినాడ నగర పరిధిలోని వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ఒకరు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే ముందే ఆర్పీలతో సమావేశమై మహిళల మద్దతు తనకే లభించేలా చూడాలని కోరారు. ఇటీవలే కొందరు ఆర్పీలకు 20,000 చొప్పున నగదు పంచారు. వీరి ద్వారా కానుకలు సభ్యులకు చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోని ఓ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి ఆర్పీలతో పాటు పొదుపు సంఘాల్లో చురుగ్గా ఉండే మహిళా సభ్యులతో ఇప్పటికే 2 సార్లు సమావేశమయ్యారు. ఏం కావాలో, ఎంత కావాలో తీసుకెళ్లండి, సభ్యుల ఓట్లు తనకే పడాలని ఆఫర్ ఇచ్చారు.
దీనికి అంగీకరించిన కొందరు ఇప్పటికే రంగంలో దిగారు. గుంటూరు జిల్లాలో ఓ అభ్యర్థిని ఆర్పీల ఆధ్వర్యంలో పొదుపు సంఘాల మహిళలతో డివిజన్ల వారీగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమె అనుచరులు వీటిలో పాల్గొంటున్నారు. సభ్యులకు చీరలు, ఇతర బహుమతులు అందిస్తూ ఎరవేస్తున్నారు. తిరుపతి జిల్లాలోని వైకాపా అభ్యర్థి ఒకరు 4 రోజుల క్రితం నగరానికి దూరంగా ఆర్పీలతో రహస్యంగా సమావేశమయ్యారు. మహిళలకు తాయిలాలు అందించే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. ఒక్కో ఆర్పీకి 25,000 రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. కడప జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి కోడ్ అమల్లో వచ్చే ముందే ఆర్పీలతో భేటీ అయి ప్యాకేజీలు నిర్ణయించారు. పొదుపు సంఘాల సభ్యులు ఓట్లు తనకే పడాలని, ఇందుకు ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రకటించారు. ఆయన తరపున మహిళలతో ఆర్పీలు మంత్రాంగం నడుపుతున్నారు. పొదుపు సంఘాల మహిళల మద్దతు వైకాపాకే లభించేలా కొన్ని చోట్ల నగరపాలక సంస్థ అధికారులు బాహాటంగానే పనిచేస్తున్నారు. మహిళా సంఘాల కార్యకలాపాల పర్యవేక్షణకు విశాఖ, విజయవాడ కార్పొరేషన్లలో ప్రత్యేకంగా పట్టణ సామాజిక అభివృద్ధి విభాగాలు ఉన్నాయి. మిగతా నగరపాలక సంస్థల్లో ప్రాజెక్టు అధికారులు పనిచేస్తున్నారు. విశాఖలో ఓ అధికారి వైకాపా అభ్యర్థులకు మద్దతుగా పనిచేస్తున్నట్లు తీవ్ర విమర్శలున్నాయి. మహిళలు వైకాపాకు అండగా నిలిచేలా ఆర్పీలు, కోఆర్డినేటర్ల ద్వారా తెర వెనుక వ్యవహారాలు నడుపుతున్నారు. కాకినాడలో ఓ అధికారిపై ఇలాంటి ఫిర్యాదులు రాగా ఇటీవల ఉన్నతాధికారులు ఆ బాధ్యతల నుంచి తప్పించారు. వైకాపా నేతల ఒత్తిడి తట్టుకోలేక విజయవాడలోని యూసీడీ అధికారి ఒకరు బాధ్యతల నుంచి కొద్ది రోజుల క్రితం వైదొలిగారు. బోగస్ ఓట్లతో అధికారంలోకి రావడం సీఎం జగన్కి అలవాటని అనకాపల్లి జనసేన అభ్యర్థి కొనతాల రామకృష్ణ ఆరోపించారు. తిరుపతి ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లతో గెలుపొందిన నీచ చరిత్ర వైకాపా పార్టీదని అన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో గుర్తించిన దొంగ ఓట్లను తొలగించాలని ఎన్నికల కమిషన్కు ఆయన ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో 4,800 డబుల్ ఓట్లు ఉన్నాయని ఈసీకి లేఖ రాశారు. ఒకే ఇంటి నెంబర్తో 5,800 ఓట్లు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. మేమైతే చాలా ఎన్నికలు చూస్తాం గత 35 సంవత్సరాలుగా, కానీ ఈసారి ఓటర్ లిస్టులు చూస్తే బోగస్ ఓట్లు విపరీతంగా ఉన్నాయి. ఒకే డోర్ నెంబర్ పేపర్లో చూస్తున్నాం 300, 500 అట్టగా 100 పైన ఎన్రోల్మెంట్ అయినవి ఉన్నాయి. ఒకే డోర్ నెంబర్ మీద 10 కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం, ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం 10 కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూటినీ చేయాలి. స్క్రూటినీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి. డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు 6,666. అంటే ఇవన్నీ కలిసి సుమారు 11,000-12,000 మంది వరకు వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చి లోపల ఇది తొలగించబడకపోతే ఇంక ఎలక్షన్ చేయడం అనవసరం. నీట్ పరీక్ష దృష్ట్యా ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ తేదీని మార్చాలని లోక్సత్తా పార్టీ అధ్యక్షుడు బిశెట్టి బాబ్జీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతిపత్రం అందించారు. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వేసేందుకు నిర్దేశించిన మే 5, 6 తేదీల్లో నీట్ పరీక్ష జరగనున్న దృష్ట్యా పోస్టల్ బ్యాలెట్ను వాయిదా వేయాలని కోరారు. పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్ల కోసం కేటాయించిన మే 5వ తేదీని మార్చాలన్నారు. అధికార వైకాపా నేతలు మెప్మా, సీఎల్ఆర్పీ, ఆర్పీలపై ఒత్తిడి తెచ్చి డ్వాక్రా మహిళలను ప్రభావితం చేయకుండా అడ్డుకోవాలని కోరారు. రాష్ట్రంలో నూతనంగా విడుదలైన ఓటర్ల జాబితాలోని తప్పులను త్వరగా సవరించాలని కోరారు. భారత్లో మూడోసారి తమ ప్రభుత్వ పాలన కోసం క్రేజ్ పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉన్న ప్రభుత్వమైనా 2వ విడత పదవీకాలం ముగిసేలోపు మద్దతు కోల్పోతుందని, అయితే ఇందుకు భారత్ మినహాయింపని పేర్కొన్నారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికి కాదు ప్రపంచానికి కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన, దౌత్య, సైనిక స్థాయిలో సానుకూలత, నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్నారు. ఆర్థిక వ్యవస్థ దూసుకెళ్తోందని, దౌత్య, సైనిక పరంగా శాస్త్రీయంగా ఎదుగుతున్న తీరు భారత్ను వర్ధమాన సూపర్ పవర్గా నిలబెడుతోందని, దేశ ఎదుగుదలను ఎవరూ ఆపలేరన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ భారత్లో పర్యటించనున్నారు. భారత్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కోసం ఎదురుచూస్తున్నారని ఎక్స్లో పోస్ట్ చేశారు. అయితే పర్యటన తేదీని మస్క్ వెల్లడించలేదు. ఈ నెలాఖరులో టెస్లా సీఈఓ భారత్లో పర్యటించనున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. దేశంలో టెస్లా విద్యుత్ కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు సంబంధించి మస్క్ పెట్టుబడులు
ప్రకటన చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. విద్యుత్ వాహనాల దిగుమతిపై పన్నులను 85% తగ్గించే కొత్త ఈవీ పాలసీని భారత ప్రభుత్వం ప్రకటించిన నెలలోనే మస్క్ భారత పర్యటన ఖరారైంది. ఈ పాలసీ ప్రకారం ప్యాసింజర్ కార్లను తయారు చేసే ఈవీ సంస్థలు కనిష్టంగా 29 లక్షల రూపాయల ధర ఉన్న వాహనాలపై 85% తగ్గించిన దిగుమతి సుంకంతో పరిమిత సంఖ్యలో 5 ఏళ్ల పాటు యూనిట్లను దిగుమతి చేసుకోవచ్చు.